జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి, డైరెక్టర్ ఎవరు అన్న విషయాలు బయటకు తెలియనివ్వకుండా మెయింటైన్ చేస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా యాక్టివిటీస్ జరిగిపోతున్నాయని తెలుస్తుంది. తన నెక్స్ట్ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుండో ఫిక్స్ అయ్యారట ఎన్టీఆర్. ఆల్రెడీ పూరి కథ మొత్తం కూడా బౌండ్ స్క్రిప్ట్ రూపంలో ఎన్టీఆర్ దగ్గర ఉందట. అయితే ఆ స్క్రిప్ట్ ని ఇంకా డెవలప్ చేయమని మాత్రం పూరికి చెప్తూ ఉన్నారట. ఎంతైనా జనతా గ్యారేజ్ కంటే పెద్ద హిట్ కొట్టాలి కదా. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఏమీ లేడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పూరి చేయబోయే సినిమాలో కాసేపు పిక్చర్ రఫ్ అండ్ టఫ్ గా పోర్స్డ్ లుక్ తో కనిపిస్తారట హీరో. ఇప్పుడు ఆ సీన్స్ లో ఇలా కనిపిస్తే బాగుంటుందా అన్న ట్రయల్స్ లో ఎన్టీఆర్ ఉన్నారట. అందుకే గెడ్డం పెంచుతున్నారని కూడా తెలుస్తోంది. నానక్ ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలు రెండింటిలోనూ గెడ్డంతో కనిపించారు ఎన్టీఆర్. అందుకే ఇప్పుడు చేయబోయే కొత్త సినిమాలో కూడా కొన్ని సీన్స్ లో అయినా గెడ్డంతో ఉండే సీన్స్ కొన్ని అయినా ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. తన సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలు రఫ్ గా ఉంటేనే పూరికి ఇష్టం. అందుకే ఎన్టీఆర్ ప్రపోజల్ కి పూరి కూడా వెంటనే సై అనేసారట. వామ్మో, బయటపడటం లేదు కానీ ఎన్టీఆర్ పూరీలు మామూలు ప్లానింగ్ లో లేరుగా. ఈసారి వీరిద్దరూ బాక్సాఫీస్ పైన ఏ రేంజ్ లో దండయాత్ర చేస్తారో చూడాలి మరి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.